ఈరోజు మనం చదువుకునే భాగం ఏంటంటే నిర్గమకాండము 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లుగా ఒక్కసారి చదువుదామండి. నిర్గమకాండ 19వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం చదివినట్లయితే స్వకీయ సంపాద్యము అన్న మాటను మనం ధ్యానిస్తే దీని రకరకాలుగా ఉంటుంది. పాట స్వకీయ సంపాద్యమని, స్వకీయ జనమని చదవండి. కీర్తన 135 కీర్తన 135 కీర్తన చదివినట్లయితే ఒక మాట, Psalm 135 135 కీర్తన చదవండి. 135 కీర్తన 3వ వచనం 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనును, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయెల్ని ఏర్పరచుకొనును. స్వకీయ ధనము, స్వకీయ సంపాద్యము, ఈ రెండు మాటలు మీరు చదివినట్లయితే దేవుని యొక్క ఆస్తి. ధనం అంటే అర్థం ఏంటంటే ధనము సంపాద్యము, దేవుడు సంపాదించుకున్నది. దేవుని యొక్క ధనము ఎవరు అంటే తన ప్రజలే. చూడండి, ఆ మాట మనము కొత్త నిబంధనలో ఈ మాట కొంచెం వేరేగా రాస్తాడు. చదవండి ఆ మాట. యెషయా 43 మొదటి వచనం. నీవు నా సొత్తు అంటాడు. యెషయా 43:1 నీవు నా సొత్తు ఏమిటి? మనం కొంచెం లోతుకి వెళ్దాం. 1 కొరింథీ 6:19 మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు గారు, దేవుని సొత్తు. తర్వాత తీతు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే అక్కడ ప్రభు చక్కగా మాట రాస్తాడు. చిన్న మాట ఏమంటాడు? తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనును. తన సొత్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదివితే అక్కడ కూడా ఈ మాట రిపీట్ అవుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం చూడన్నమాట. మొదటి అధ్యాయం చదవండి. 9వ వచనం చివరి భాగం. దేవుని సొత్తు అయిన ప్రజలు, దేవుని సొత్తు, స్వకీయ సంపాద్యం, స్వకీయ ధనం. ఈ మాట మనము ఈ మాటను ధ్యానించుకుంటూ కూర్చుంటే మనకి ఏమర్థమవుతుందంటే దేవునికి ఒక ఆస్తి ఉంది. అందుకే మీరు సంఖ్యాకాండం 18:20 చదివితే నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటారు. కాబట్టి దేవుని స్వాస్థ్యమన్నా, దేవుని సొత్తన్నా, దేవుని సంపాద్యమన్నా, దేవుని స్వకీయ ధనమన్నా అన్నీ ఒకటే. ఈ మాట నానా అర్థాలు ఇంగ్లీషులో ఏముంది నాకు కరెక్ట్ తెలియదు, కానీ ఇవన్నీ ఒకటే పదం. స్వకీయ సంపాద్యము, స్వకీయ ధనము, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం. కాబట్టి ఇవన్నీ నిజంగా ఈ మాట మీకు చెప్పడానికి ముందు నేను ఒక చిన్న మాట. నాకు 2 పిల్లలండి, ఒక పాప బాబు. నేను ఎక్కడ పోయినా నా అతిశయంగా చెప్పుకునే వాళ్ళు ఎవరంటే నా పిల్లలే. నా ఆస్తిని బట్టి నేను గర్వించను. నాకున్న అందాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న డబ్బును బట్టి, నాకున్న స్థాయిని బట్టి, నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించను. నేను దేన్ని బట్టి అతిశయిస్తానంటే ఎక్కువ శాతము నా పిల్లలను బట్టి నాకు తృప్తి, నా పిల్లలను బట్టి నాకు సంతోషం, నా పిల్లలను బట్టి నా అతిశయం. నా పిల్లలు నా ఆస్తి, నా పిల్లలు నా తృప్తి, నా పిల్లలు నా సంతోషం, నా పిల్లలు నా ఆస్తి, నా పిల్లలు నా స్వాస్థ్యం. నిజంగా నాకు ఒకవేళ నా పిల్లలు లేరనుకోండి, ఎగ్జాంపుల్ నేను ఒక అన్యుణ్ణి, నాకు పిల్లలు లేరనుకోండి, ఏమంటారు? వానికి ఏముండే ఏం లాభమయ్యా, వానికి పిల్లలు లేరు అంటారు. అబ్రాహాం ఇదే మాట అన్నాడు, అయ్యా ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇచ్చినానేమి, నేను పిల్లలు లేని వాడిని కదా. ఈ మాట మనం అర్థం చేసుకుంటే బైబిల్ అంతా ఇది ఒక్క మాట సరిపోతుంది. పిల్లలు లేని వాళ్ళ బాధ కాదు. బైబిల్లో పిల్లలు లేని వాళ్ళు, రెబెకా ఏమనింది? నాకు సంతానమేమో లేని చచ్చిపోదును. రాహేల్ అనింది, నాకు పిల్లలిమ్ము,
లేదంటే అప్పుడు యాకోబు కోపము రగ్గులు కొని అంటాడు. అంటే నిజంగా భార్యాభర్త పెద్ద గొడవైంది, పిల్లలు లేరని. ఇస్సాకు రిబ్కాకు మధ్య గొడవైంది, పిల్లలు లేరని. శారా అబ్రాహాము మధ్య గొడవైంది. దాసినిచ్చి పెళ్లి చేసింది కానీ మళ్ళీ ఆమెను ఓర్చలేదు. పిల్లలంటే తన కడుపున పుట్టిన పిల్లలే తన పిల్లలు. కాబట్టి ఈరోజు ఈ యొక్క విశ్వాసి ఎవరంటే సంఘం ఎవరంటే దేవుని పిల్లలు. అందుకే యేసుక్రీస్తు వారు రక్తం పంచుకున్న పిల్లలంటే అర్థం ఏంటి? ఊర్లోనే అందరూ మన పిల్లలు గారు. నా కడుపున పుట్టిన వాళ్ళే నా పిల్లలు, నా రక్తం పంచుకున్న వాళ్ళే నా పిల్లలు. నా రక్తం పంచుకుని పుట్టాలా, నా కడుపున పుట్టాలా. తమ్ముని పిల్లలు, అన్న పిల్లలు కూడా పిల్లలు కాదు, నా రక్తం పంచుకొని నా కడుపున పుట్టిన నా పిల్లలు. కాబట్టి ఈరోజు మన డివోషన్ ఏంటంటే యేసుక్రీస్తు శిలువ రక్తము పంచుకొని మనం పుట్టాం, ఆయన పేగు తెంచుకొని మనం పుట్టాం, ఆయన మరణించి మనకు జన్మించాడు. ఆయన అద్భుతమైన తల్లి. కాబట్టి ఇప్పుడు మనము విశ్వసించినప్పుడు, ఆయన అందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనం క్రొత్తగా జన్మిస్తాం. అందుకే మనకు 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము సత్యవాక్యం వలన చదవండి. యాకోబు 1:18 చివరి భాగం చదివితే, సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని కన్నాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికలో తన విశేష కనికరం చొప్పున చూడమాట, విశేష కనికరం చొప్పున ఆయన మనల్ని కనెను. ఒక్క నిమిషం. 2వ పేతురు మొదటి అధ్యాయం, తన విశేషమైన కనికరం చొప్పున ఆయన మనల్ని కనెను. కాబట్టి ఈ మాట వాస్తవం. కాబట్టి మనల్ని ఆయన కన్నాడు, తన విశేష కనికరం చేత మనల్ని కన్నాడు. ఈ మాట నిజం. కాబట్టి మనం ఎవరమంటే యేసుక్రీస్తు యొక్క కుమారులము, కుమార్తెలము. ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు, ఈ విషయాన్ని మనం నమ్మినప్పుడు ఆయన స్వాస్థ్యముగా మారుతాం. మనం ఈ స్వాస్థ్యానికి 7 పేర్లు వాడబారని అక్షయ స్వాస్థ్యం, దేవుని స్వాస్థ్యం, దాని సొత్తు. మనకు కీర్తన 2:8 జనములను అడుగుము, నేను నిన్ను స్వాస్థ్యముగాను బూదిగంతులు సొత్తుగా ఇస్తాను. మనమే ఆయన సొత్తు, మనమే ఆయన స్వాస్థ్యం, మనమే ఆయన స్వకీయ ధనం, మనమే ఆయన యొక్క ధనం. ప్రభు మాటలు దీవించుగాక.